రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా పాదరసంతో పోటీ పడే చురుకుదనం, చిరుత వేగం, సాంకేతికతకు మార్గదర్శి, నవ్య ఆలోచనలకు నాంది, సమర్థ పాదనలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి మహానేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. గౌరవ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక స్వాగతం. గౌరవ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం. గౌరవ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. శ్రీ పివిఎన్ మాధవ్ గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి హృదయపూర్వక స్వాగతం. గౌరవ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బూరుపల్లి శేషారావు గారికి హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా గౌరవ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. మన గౌరవ మంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ దుర్గేష్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా కోరుతున్నాం. ఈనాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ కూడా మార్గదర్శకులు, ముఖ్యంగా ప్రపంచంలోనే గొప్ప దార్శనికత కలిగినటువంటి నాయకునిగా పేరు పొందినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. మనం చాలా సందర్భాల్లో కొన్ని గొప్ప విషయాల గురించి మాట్లాడుకుంటాం. సమకాలీన రాజకీయాల్లో ఒక అద్భుతం ఏదైనా ఉంటే పరిపాలనా దక్షతతో కూడినటువంటి అద్భుతం. ఆ అద్భుతం ఏంటంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ పటిమ. ఆనాడు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రయత్నాలు, వాటి వల్ల సాధించినటువంటి ఫలితాలు, ఇవన్నీ కూడా సామాన్య ప్రజానీకానికి చెరువులోకి తీసుకొచ్చినటువంటి ఆయన యొక్క దక్షత ఇవాళ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందించడానికి ఒక ప్రాతిపదికగా ఏర్పడిందనేటువంటి మాటని మనం చేస్తున్నాను. వారి నాయకత్వంలో పనిచేయటం అనేది ఒక గొప్ప అదృష్టం. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క టీంలో ఒక సభ్యునిగా, సహచర మంత్రిగా పనిచేయటం అనేది నాకు పూర్వజన్మ సుకృతం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రగతి, సూపర్ 6 ని సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన మహిళా తల్లులందరూ మొహాల్లో కూడా చిరునవ్వు కనపడతా ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్త్రీ శక్తి పథకం ద్వారా మీరు అందిస్తున్నటువంటి ఉచిత బస్సు కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారా ఇవాళ పక్కన ఉన్నటువంటి ప్రదేశానికి వ్యాపార నిమిత్తమో, పిల్లల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికో, బంధువుల ఇంటికి వెళ్లాలంటే ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహత్తర అవకాశాన్ని కల్పించినటువంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరు దీపం పథకం కానివ్వండి, పెన్షన్లు పెంచే కార్యక్రమం కానివ్వండి, అన్నదాత సుఖీభావ్ కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా చేపట్టి
ఇవాళ రాష్ట్రాన్ని ఈ 21 నెలల కాలంలో అత్యద్భుతమైన ప్రగతిలో నడిపిస్తున్నటువంటి దార్శనిక నేత మన చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఒక గొప్పదైనటువంటి కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి నెల 3వ శనివారం నాడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన పిల్లల జీవితాల్ని ఆనందమయం చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు అందించినటువంటి కార్యక్రమం ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. మాలకోడు చెరువుని 5.5 కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమానికి మనం నిధులు శాంక్షన్ చేయించుకుంటే, అదేవిధంగా ఏవైతే పట్టణంలో ఉన్నటువంటి మురుగునీరుని శుద్ధి చేసి తిరిగి ఆ చెరువులోకి పంపడానికి అవసరమైనటువంటి ఎస్టీపీ ప్లాంట్ కేవలం నిడదవోలులో మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్టీపీ ప్లాంట్లు, అదేవిధంగా ఫేకల్ వేస్ట్ కి సంబంధించిన ప్లాంట్లు రమారమి 1,085 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో ఇవాళ శ్రీ చంద్రబాబు నాయుడు యొక్క అమృత హస్తాల మీద ప్రారంభించుకుంటున్నాం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఇటువంటి మహత్తరమైన కార్యక్రమానికి నిడదవోలు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. మీరు నిడదవోలు పట్టణం మీద ఇంత అభివృద్ధికి ఈ నియోజకవర్గం నోచుకునే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొనసాగింపుగా ఇప్పటికే రమారమి ఈ 21 నెలల కాలంలో మీ యొక్క ఆధ్వర్యంలో మీరిచ్చినటువంటి సహకారంతో రమారమి 500 కోట్ల రూపాయలతోటి పట్టణంలో కానీ 3 మండలాల్లో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మీరు తొలి నుంచి ఇచ్చే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో రంగరించి అద్భుతంగా తీసుకెళ్తున్న విధానం ఇవాళ మహిళా తల్లుల మొహంలో గాని, యువత మొహంలో గాని, సామాన్య ప్రజానిక మొహంలో గాని ఆనందాన్ని చూపిస్తుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. ఇలా మీరు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో సమయం ఎక్కువ లేదు కనుక ఒక 2-3 విషయాలు మా కోరికలు మీకు విన్నవించుకోవాలి. ఒకటి, ఇక్కడ ప్రధానంగా ఈ నిడదవోలుని తాడేపల్లిగూడెన్ని కలిపేటువంటి మన కంసాలపాలెం దగ్గర నుంచి మాధవరం వరకు ఉండాల్సిన వంతెన, ఎర్రకాలం మీద ఉన్న వంతెన అది కొట్టుకుపోయింది. దాన్ని వెంటనే మనం ఏర్పాటు చేస్తే దానివల్ల 2 ప్రాంతాల వారికి ఉపయోగం ఉంటుందనేటువంటి మాటని తమకి మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇప్పటికే తమకి విజ్ఞాపన పత్రం రూపంలో గతంలో ఇవ్వడం జరిగింది. వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా తమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా చిన్నకాశీ వంతెన నిర్మాణం, ఇక్కడ మనకి నిడదవోలులో ఉన్నటువంటి చిన్నకాశీ, అక్కడ రమారమి 30 నుంచి 40 వరకు ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల దగ్గరికి వెళ్లాలన్నా లేకపోతే శ్మశాన వాటికి వెళ్లాలన్నా రైల్వే క్రాస్ దాటి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఒక వంతెన ఉంటే ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది. లేకపోతే ట్రైన్ వెళ్లేటప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ, పైగా ఇప్పుడు ఆర్ఓబి కూడా నిర్మించుకుంటున్నాం, దానివల్ల కానీ ఎవరన్నా మనుషులు చనిపోతే శ్మశాన వాటికి వెళ్లేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకోలేకపోతున్నాం. అందువల్ల అక్కడ కూడా ఒక వంతెన ఏర్పాటుకి కూడా తమకి విజ్ఞాపన పత్రం ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా 30 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో దీన్ని గత ప్రభుత్వం మసిపూసి మారేడికాయ చేసి హెచ్ఆర్ శాంక్షనింగ్ లేకుండా కేవలం బిల్డింగ్ కట్టడానికి ఏదో కంటి తుడుపుగా ఏదో ఇచ్చామనేటువంటి మాట చెప్పారు. అయితే తమరు చెప్పారు కలిసినప్పుడు ఇది పూర్తిగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాత్రమే కాకుండా డాక్టర్లకి, పారామెడికల్ సిబ్బందికి అందరికీ అవసరమైనటువంటి హెచ్ఆర్ పాలసీ ఉన్నప్పుడే చేయగలుగుతా ఉన్నారు. తప్పకుండా చేస్తా ఉన్నారు. దాన్ని కూడా తమరు వెంటనే అమల్లోకి తీసుకురావాల్సిందిగా ప్రజలందరి తరఫున కూడా తమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఇండోర్ స్టేడియం నిర్మాణం తమరే ఈ మధ్య కాలంలో చెప్పారు. ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామనేటువంటి మాట, దాన్ని కూడా చేపట్టాల్సిందిగా కోరుకుంటూ, ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ గతంలో రోడ్కమ్ రైలు బ్రిడ్జ్ లేనప్పుడు ఈ నిడదవోలు బస్టాండ్ అంటే ఎంతో వైభవంతో ఉండేది. అటువంటి బస్టాండ్ ఇవాళ ఏ రూపంలోనూ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. తమరు ప్రత్యేక దృష్టి చూపించి ఆ బస్టాండ్ని కూడా అభివృద్ధి చేయించాల్సిందిగా కోరుకుంటూ, ఎర్రకాలువ ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఎర్రకాలువ, దానికి పడుతున్నటువంటి గండ్లు గాని, దానికి ఉన్నటువంటి సరైనటువంటి విధానం లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం కూడా రైతాంగం రమారమి 10,000 ఎకరాల్లో రైతాంగం దెబ్బతింటా ఉన్నారు. దానికి ఒక బృహత్తర ప్రణాళికని తమరికి అందించడం జరిగింది ఎంపీ గారి నేతృత్వంలో, పురంధరేశ్వరి గారి నేతృత్వంలో. దాన్ని కూడా మీరు పరిశీలించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా నిడదవోలు నుంచి ఎన్నగూడెం వరకు కూడా ఒక రోడ్డు నిర్మాణం,
దాన్ని కూడా ఏర్పాటు చేస్తే మా ప్రాంతంలో అందరికీ కూడా ఉపయోగపడుతుందనేటువంటి మాటను కూడా తమకు తెలియజేసుకుంటూ, టిట్కో హౌసెస్ ఆ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వం. గతంలో మీరు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు టిట్కో హౌసెస్ ని బెనిఫిషరీస్ కూడా ఐడెంటిఫై చేశారు. ఇక్కడైతే సెకండ్ ఫేజ్ లో నిర్మిస్తున్నారు. అవి ఇక్కడ కూడా ఇవ్వటానికి మీరు సిద్ధం చేసినా కూడా 5 సంవత్సరాల కాలం పాటు దాన్ని తొక్కేసి టిట్కో హౌసెస్ ని నాశనం చేసినటువంటి ఆ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా మళ్ళీ టిట్కో హౌస్ ని ఏర్పాటు చేయాలనేటువంటి మాటని మరొకసారి తమకు తెలియజేసుకుంటూ, సమయం లేదు అయినప్పటికీ కూడా తమకి ఈ విషయాలు విన్నవించుకోవాలనేటువంటి ఆలోచనతోటి విన్నవించుకుంటున్నాం. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి నాయకత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారిలో మాత్రమే ఉందనేటువంటి మాటని మనం చేసుకుంటూ, ఒక పక్కన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, మరో పక్కన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ గా ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వాములవుతాం. దయచేసి మాకు ఈ నిడదవోలు నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి తమరు మాకు ప్రత్యేకమైన వరాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సార్. తదుపరి గౌరవ చైర్మన్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్